వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో తెలుగు అక్షరాలు ఎలా రాయాలి, ఎన్ని రకాలుగా రాయొచ్చు అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఫెర్టిలైజర్ షాప్ యొక్క బోర్డు రాస్తున్నాను. దాంట్లో ఏ విధంగా రాస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. అలాగే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు అక్షరాలు ఎలా రాయాలి, ఎన్ని రకాలుగా రాయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి, రో అనే అక్షరం రాస్తున్నాను. రర్రారిరి రో. అయితే మనం బోర్డు అంటే ఎంతలో మనం రాయాలనుకుంటున్నామో అంతలో అక్షరాలు పెద్ద సైజుగా రాయాలి అనుకుంటే అక్షరాలు అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, వాటిని మనం అడ్డంలో తగ్గిస్తాం. చూడండి, ఇప్పుడు రో అనేది హైట్ ఎక్కువ ఉంది, అడ్డంలో తక్కువ ఉంది. అడ్డంలో తక్కువ ఉంచి హైట్లో ఎక్కువ హైట్ తీసుకున్నాను. ఎందుకంటే అక్షరాలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కరెక్ట్ అదే సైజులో అక్షరాలన్నీ పడాలి, అలాగే పెద్దగా కనిపించాలి అని అనుకున్నప్పుడు మనం అక్షరాలు అనేవి ఇలా హైట్గా రాయాల్సి ఉంటుంది. అప్పుడే అక్షరాలన్నీ అందులో కరెక్ట్గా సరిపోతాయి. లేదు అక్షరాలు తక్కువగా ఉన్నాయనుకోండి, అక్షరాల్ని మనం వెడల్పుగా అడ్డంగా పెంచుతాము. అంటే అందులో ఆ బోర్డు సైజులో కరెక్ట్గా ఆ అక్షరాలనేవి కూర్చోవాలంటే అడ్డంలో పెంచుకుంటాము. లేదు అక్షరాలు ఎక్కువ ఉంటే అక్షరాల్ని నిలువుగా పెంచుకోవాలి. అప్పుడే కరెక్ట్గా ఆ బోర్డులో అందంగా కనిపించేటట్టు ఉంటాయి. కాబట్టి నేను హైట్లో చూడండి ఎక్కువ హైట్ తీసుకున్నాను అక్షరాలు అనేవి. అప్పుడే మనకు ఆ బోర్డులో కరెక్ట్గా సైజులో సరిపోతాయి అన్నట్టు. అలా చేసుకోవాలి. ఇది అనా అనే అక్షరం. అనా అనే అక్షరం ఇలా రాసుకోవాలి. మన తెలుగు అక్షరాలు అనేవి చాలా రౌండ్గా రాసుకోవాల్సి ఉంటుంది, గుండ్రంగా రాయాల్సి ఉంటుంది మన తెలుగు అక్షరాలు అనేవి. కాబట్టి చాలా ప్రాక్టీస్ కూడా ఉండాలి. చూడండి, గుడి, తలకట్టు దీర్ఘం గుడి, ఇలా నీట్గా రాసుకోవాలి. చూడండి, నేను కెమెరా అనేది ఒకవైపు వంచాను కాబట్టి అక్షరం అనేది మీకు క్రాస్గా కనిపిస్తుంది, కానీ అక్షరాలు అనేవి కరెక్ట్ సైజులో కరెక్ట్గానే ఉంటాయి. మన కెమెరాను ఎలా తింపితే అలా అక్షరం మనకు కొద్దిగా క్రాస్ కనబడుతుంది, కానీ అన్ని అక్షరాలు అనేవి ఒకే సైజులో అయితే ఉంటాయి. ఇది పే. ఇప్పుడు మనం రీ రాస్తున్నాం. రి రీ. చూడండి ఎలా రాస్తున్నాను.
ఇలా ఇలా రాసుకోవాలి. ఏ టా టా ఒత్తు. ఇలా మెల్లిగా, స్లోగా అక్షరాలనేవి అందంగా కనబడేట్టు రాయాలి. ఇది లా. లా అనే అక్షరం. ఇలా చూడండి. ఎక్కడ కూడా అక్షరం అనేది లావు కాకుండా అన్ని అక్షరాలు నిలువుల్ని పెంచుకొని మనం రాస్తున్నాము. అక్షరాలనేవి తక్కువగా ఉన్నట్లయితే అక్షరాలనేవి మనం ఒక్కొక్క అక్షరాన్ని అడ్డంగా పెంచుతూ పోవాలి. అంటే కరెక్టు అందులో మనం ఎంతవరకు అనుకుంటున్నామో ఆ ప్లస్‌లో సరిపోయేటట్టు మనం అక్షరాల్ని అందులో ఉంచాలి. అప్పుడే మనం రాసేది కరెక్ట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి అనే అక్షరం ఎలా రాస్తున్నాను. నేను బ్రష్ కూడా ఎంత దూరంలో పట్టుకున్నానో మీరు గమనించాలి. బ్రష్ కూడా స్ట్రెయిట్‌గానే ఉండాలి ఎప్పుడు కూడా. క్రాస్‌గా ఉండకూడదు. క్రాస్‌గా ఉంటే కరెక్ట్ పాయింట్ అనేది రాదు. కాబట్టి ఎప్పుడు రాసినా బ్రష్ అనేది మనకు ఆ గోడకు కరెక్ట్ ఇలా నిలువు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఆర్ అనే అక్షరం రర్రదిటి రు నకార పొన్ను ఇలా రాసుకోవాలి. చాలా సులువు, చాలా ఈజీగా రాసుకోవచ్చు. కొద్దిగా కష్టపడి ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగానైతే రాయొచ్చు. ఇలా ఈజీగా రాసుకోవాలి. ఇది సా ఒత్తు. ఇలా రాసేయాలి. రెడ్ తోటి రాసింది మనం రెడ్ కలర్‌తో రాసింది ఒక పాయింట్. ఈ డీలర్ అనేది ఇంకో పాయింట్. అంటే మీకు తేడా చూడండి. అదే ఇప్పుడు చూడండి. సీడ్స్. ఈ పాయింట్ చూడండి. ఇది మూడో రకం. రెడ్ కలర్‌తో రాసింది ఒక రకం. డీలర్స్ అని రాసింది రెండో రకం. ఈ సీడ్స్ రాస్తున్నాం చూడు. ఈ పాయింట్ కూడా మూడో రకం. అంటే 3 రకాలుగా ఒకే బోర్డుపై మనకు ఎన్ని విషయాలుంటే అన్ని విషయాలు హైలైట్ చేయడానికి ఒక్కొక్క పాయింట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బోర్డ్ అనేది అందంగా కనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యం. మనము ఫెర్టిలైజర్ షాపు ఒక రకంగా రాశాం. డీలర్ అనేది ఇంకో పాయింట్‌లో రాశాం. ఇది సీడ్స్ అనేది కూడా ఇంకో పాయింట్‌లో రాస్తున్నాం. ఇలా రకరకాల స్టైల్‌లో రాయాలి. అప్పుడే బోర్డ్ అనేది అందంగా కనిపిస్తుంది. ఆ బోర్డులో ఏవేవి ముఖ్యమైనవి కూడా ఈజీగా తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ విషయం అనేది ఎక్కువగా అక్షరాలు ఉన్నాయి కాబట్టి నేను దగ్గరగా రాస్తున్నాను. ఒక్కొక్క అక్షరం దగ్గరగా రాస్తున్నాను. అదే విషయం అనేది తక్కువగా ఉంటే అక్షరాలనేవి తక్కువగా ఉంటే అక్షరాన్ని మనం వెడల్పుగా రాసుకుంటుంటిమి.
ఇందులో అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దగ్గరగా రాస్తున్నాను. అలా మనం అక్షరాల్ని బట్టి ఒక్కో రకంగా రాయాల్సి ఉంటుంది. అప్పుడే మనం పూర్తిగా అనుకున్న రీతిలో కరెక్ట్‌గా అక్షరాలన్నీ సరిపోయేటట్టు రాయేసుకోవచ్చు. లేదు అన్నీ నేను ఒకే సైజులో రాస్తాను, ఒకే రకంగా రాస్తాను అంటే ఆ బోర్డ్ అనేది అందంగా కనిపించదు. అన్నీ ఒకే పార్ట్‌లో రాయకూడదు. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క పార్ట్ స్టైల్ మారాలి. అప్పుడే ఆ బోర్డుకు ఎక్కడెక్కడ హైలైట్ ఉన్నాయో తెలిసిపోతుంది. అలా చేసుకోవాలి. అప్పుడే మనకు పని అనేది వచ్చినట్టు. అలాగే మనకు కస్టమర్ అనేది గూడా పెరుగుతుంటారు. కాబట్టి కొద్దిగా కష్టమైన స్లోగా మనం మన పనితనం అనేది చూపించాలి. అప్పుడే మనకు కస్టమర్లు ఎక్కువగా వస్తుంటారు. నేను చాలా రాస్తుంటాను. కాకపోతే వీలు దొరికినప్పుడు మాత్రం ఇలా ఒక వీడియో పెడుతుంటాను. చూడండి ఇది ఒక పార్ట్. ఈ స్టైల్ వేరే. చూడండి 2, 8, 9 అంటే ఇది ఈజీగా రాసేయొచ్చు. ఇలాంటి పార్ట్. ఎక్కువ గాని మనకు ఎక్కువ అక్షరాలు లేదు ఎక్కువ కథలు గాని ఎక్కువగా అక్షరాలనేవి రాయాల్సి ఉంటే మనం ఈ ఫాంట్, ఈ స్టైల్‌లోనే ఎక్కువగా అందరూ రాస్తుంటారు. ఇది ఈజీ. చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది. మనకు పని కూడా తొందరగా పూర్తవుతుంది. చూడండి నేను లైనింగ్స్ అనేవి ఎక్కువగా పెట్టుకున్నాను. చూడండి మండల్ అనేది కూడా మమ్ అనేది చిన్నగా పెట్టాను. మళ్ళీ మండల్ పేరు కొద్దిగా పెద్దగా రాస్తున్నాను. అంటే అలా చిన్నగా, పెద్దగా రాస్తుంటే అది మండల్ అనేది హైలైట్. ఊరి పేరనేది హైలైట్ కనిపిస్తుంది. మండల్ అనేది మామూలుగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ జిల్లా. జిల్లా కూడా ఇలా చిన్న సైజులో తీసుకొని జిల్లా పేరేమో పెద్దగా తీసుకోవాలి. అప్పుడే మనకు జిల్లా రాసిన అక్షరాలు, ఈ అక్షరాలు కలిసిపోకుండా చాలా అందంగా కనిపిస్తాయి. లేదు అన్నీ ఒకే పెద్ద సైజులో రాస్తే అక్షరాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. చూడండి షేడింగ్ అనేది ఇస్తున్నాను నేను అక్షరాలకు. ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కిందకే షేడింగ్ ఇస్తారు. నేను ఈ ఒక్క బోర్డుకు మాత్రం పైన షేడింగ్ ఇస్తున్నాను. అలా రాసి బోర్ అనిపించి ఇలా రాద్దామని ఇలా పైన షేడింగ్ ఇస్తున్నాను. ఇలా వెరైటీగా ఉండాలని రాస్తున్నాను. షేడింగ్ అనేది చాలా అవసరం. అదే మనకు అక్షరాలనేవి హైలైట్‌గా చేస్తుంది. చూడండి నేను పైన ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కదానికి పైననే ఇస్తున్నాను. ఒక దగ్గర పైన, కింద ఇస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి పైన షేడింగ్ ఇస్తున్నామంటే ప్రతి అక్షరానికి, ప్రతి దగ్గర కూడా పైననే ఉండాలి.
లేదు కింద ఇస్తున్నామనుకోండి ప్రతి అక్షరం కూడా కిందనే ఉండాలి. అలా ఒకే వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ వీడియో కూడా ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. లైక్ కూడా కొట్టండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోలు పంపిస్తూ ఉండండి. ఇలా నీట్‌గా మనం మన పని మనం చేసేసుకోవాలి.